Good morning to students. This is the class going on cash or check received and cash or check paid. That means paid in cash or paid by check. Those two transactions dealing in this class. So cash received, cash debit side. Check received, bank debit side. And the person name credit side. And here no goods sold and no assets sold, only just received the cash and check received, cash received. The first example, cash received from Satya. So whenever cash received, cash debit side, whenever check received, bank debit side, person name automatically credited. So cash received from Satya, received అనే word ఉంది, received అనే word మెన్షన్ చేశారంటే cash received అనే మీనింగ్. క్లారిటీగా చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు అని మెన్షన్ చేస్తేనే చెక్ రిసీవ్డ్ అని మెన్షన్ చేస్తేనే బ్యాంక్ డెబిట్. అదర్వైజ్ క్యాష్ రిసీవ్డ్ ఉన్నా, రిసీవ్డ్ క్యాష్ ఉన్నా, రిసీవ్డ్ అనే సింగిల్ వర్డ్ ఉన్నా సరే క్యాష్ ఆటోమేటికల్లీ డెబిటెడ్. సో క్యాష్ రిసీవ్డ్, క్యాష్ డెబిట్ సైడ్ అండ్ పర్సన్ నేమ్ క్రెడిట్ సైడ్. సో ఫస్ట్ వన్ క్యాష్ రిసీవ్డ్, క్యాష్ డెబిట్ సైడ్, క్యాష్ అకౌంట్ డేటా. 2 సత్య అకౌంట్. Amount 10,000, debit and credit. Being cash received from Satya. Being అనే వర్డ్ యాడ్ చేసి క్వశ్చన్ యాజ్ టీజ్ గా కాపీ చేస్తే అమౌంట్ వదిలేసి ఫస్ట్ నేరేషన్ లో బీయింగ్ అనే వర్డ్ యాడ్ చేసి క్వశ్చన్ యాజ్ టీజ్ కాపీ చేయండి. సో అమౌంట్ మొత్తం రాయడం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as నేరేషన్. బి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సత్య. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ రిసీవ్డ్. క్యాష్ రిసీవ్డ్ అంటే క్యాష్ డెబిట్ సైడ్, చెక్ రిసీవ్డ్ అని ఉంటే బ్యాంక్ డెబిట్ సైడ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా. రిసీవ్డ్ అనే వర్డ్ కనిపించిందంటే క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ అవ్వాలి, అది గుర్తుంచుకుంటే చాలు. దట్ ఈస్ ద బేసిక్. క్యాష్ రిసీవ్డ్ క్యాష్ డెబిట్ సైడ్, చెక్ రిసీవ్డ్ బ్యాంక్ డెబిట్ సైడ్. సో చెక్ రిసీవ్డ్ బ్యాంక్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డేటా. 2 పర్సన్ నేమ్ క్రెడిట్ అవ్వాలి. 2 కామన్ అకౌంట్. Amount 15,000. Being check received from Power. So being check received from Power. Next example, third one. Received from Arjun cash rupees 2,000 and check rupees 18,000. Both are received. క్యాష్ రిసీవ్డ్ అండ్ చెక్ రిసీవ్డ్. వన్ రిసీవ్డ్ ఉంది, అదే సేమ్ సెంటెన్స్ లో సేమ్ ట్రాన్సాక్షన్ లో పెయిడ్ ఉండదు. రిసీవ్డ్ పెయిడ్ ఒకే ట్రాన్సాక్షన్ లో ఇవ్వటం కుదరదు. సో క్యాష్ రిసీవ్డ్ చెక్ రిసీవ్డ్. సో క్యాష్ రిసీవ్డ్ క్యాష్ డెబిట్, చెక్ రిసీవ్డ్ బ్యాంక్ డెబిట్. అంటే హియర్ బోత్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బోత్ ఆర్ డెబిటెడ్ individually, separately. So cash account data within the entry, within the one entry, cash account data, cash amount to be debited 2,000 and check received, bank account data 18,000 debit. 2 person name received from Arjun to Arjun account. So both entry means the total debit must be equal to total credit. So debit side 2,000 and 18,000, total 20,000. అంటే the total amount are receivable from Arjun, of which 2,000 received in cash and the balance of 18,000 received in check. So మనకి అర్జున్ నుంచి మొత్తం 20,000 రావాలి. ఆ 20,000 లో 2,000 ఏమో క్యాష్ లో కలెక్ట్ చేసుకున్నాం, మిగిలిన 18,000 ఏమో బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా కలెక్ట్ చేసుకున్నాం. సో టోటల్ గా అర్జున్ కి ఆపోజిట్ క్రెడిట్ సైడ్ 20,000 రికార్డ్ చేయాలి. So cash account data 2,000, bank account data 18,000, to Arjun account credit side 20,000. Being cash and check received from Arjun. These are the receipts. Receipt of cash, receipt of check and both receipt. Cash received ఉన్నా, received cash ఉన్నా, just received అని సింగిల్ వర్డ్ ఉన్నా క్యాష్ డెబిట్. చెక్ రిసీవ్డ్ అన్నప్పుడు బ్యాంక్ డెబిట్ చేయాలి, ఇక పర్సన్ నేమ్ క్రెడిట్ అవుతుంది.
ఇక నెక్స్ట్ పేమెంట్. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్ లో ఉంటుంది మనకి, రిసీవ్డ్ కి రివర్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. క్యాష్ రిసీవ్డ్ అంటే క్యాష్ డెబిట్, చెక్ రిసీవ్డ్ అంటే బ్యాంక్ డెబిట్. పర్సన్ నేమ్ క్రెడిట్ లో ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనమాట. క్యాష్ పెయిడ్, క్యాష్ క్రెడిట్ లో ఉండాలి, పర్సన్ నేమ్ డెబిట్ లో ఉండాలి. లేదా పెయిడ్ బై చెక్, బ్యాంక్ క్రెడిట్ లో ఉండాలి, పర్సన్ నేమ్ డెబిట్ లో. సో పెయిడ్ అని ఉంటే క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిట్ లో ఉండాలి. క్యాష్ పెయిడ్ అంటే క్యాష్ క్రెడిట్ లో ఉండాలి, పెయిడ్ బై చెక్ అని అంటే బ్యాంక్ క్రెడిట్ లో ఉండాలి. సో పర్సన్ నేమ్ డెబిట్ సైడ్ అవుతుంది ఆటోమేటిక్. సో ఎగ్జాంపుల్ క్యాష్ పెయిడ్ టు అర్జున్. సో పెయిడ్ అని ఉంది, క్యాష్ క్రెడిట్ లో ఉండాలి, అర్జున్ డెబిట్ సైడ్ రావాలి. సో అర్జున్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పెయిడ్ టు మోహన్ బై చెక్ అని ఉంది. సో పెయిడ్ అని ఉంది, చెక్ ద్వారా పే చేసాం, బ్యాంక్ క్రెడిట్ లో ఉండాలి, మోహన్ డెబిట్ లో ఉండాలి. సో ఫస్ట్ వన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యాష్ పెయిడ్ టు మోహన్. పెయిడ్ అని ఉంటే క్యాష్ పెయిడ్ క్లారిటీ ఉంది. పెయిడ్ అనే సింగిల్ వర్డ్ కనిపిస్తే చాలు, క్యాష్ ఆటోమేటిక్ గా క్రెడిట్ అవ్వాలి, పర్సన్ నేమ్ డెబిట్ అవ్వాలి. సో క్యాష్ పెయిడ్ టు అర్జున్ ఇక్కడ అంటే these transaction the example transactions are not related to purchase of goods, only payments, payment to person, received person, ఇవే ఉన్నాయి మనకి. పర్చేస్ సేల్ లో ఆల్రెడీ డీల్ చేసుకున్నాం. క్యాష్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ఉన్నప్పుడు క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఉన్నప్పుడు పర్చేస్ అకౌంట్ టు క్యాష్, అండ్ గూడ్స్ పర్చేజ్డ్ పెయిడ్ బై చెక్ ఉన్నట్టు పర్చేస్ అకౌంట్ టు బ్యాంక్. ఇవి ఆల్రెడీ డీల్. ఓన్లీ ఇక్కడ రిసిప్ట్స్ ఫ్రమ్ పర్సన్స్ అండ్ పెయిడ్ టు పర్సన్స్, ఓన్లీ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డీలింగ్ ఇన్ దిస్ క్లాస్. సో పెయిడ్ ఆర్ క్యాష్ పెయిడ్ అని ఉంటే క్యాష్ క్రెడిట్ సైడ్, పెయిడ్ బై చెక్, చెక్ క్లారిటీగా ఉండాలి, పెయిడ్ ఉండాలి, పెయిడ్ బై చెక్ అన్నప్పుడు బ్యాంక్ క్రెడిట్ అండ్ పర్సన్ నేమ్ ఆటోమేటిక్ గా డెబిట్ సైడ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ లో క్యాష్ పెయిడ్ టు అర్జున్. పెయిడ్ అని ఉంది, క్యాష్ పెయిడ్ అని ఉంది. పెయిడ్ ఉంటే ఒకటే గుర్తు, పెయిడ్ ఉంటే క్యాష్ కానీ బ్యాంక్ కానీ క్రెడిట్ అవ్వాలి. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు క్యాష్ పెయిడ్ అని. సో క్యాష్ క్రెడిట్ సైడ్, అర్జున్ డెబిట్ సైడ్. పేమెంట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ అర్జున్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. Arjun account data to cash account. So amount 20,000. A being cash paid to Arjun. Cash paid to Arjun. And the second example payments. Paid to Mohan 30,000 by check. Paid anundi check ద్వారా pay చేస్తాం. So paid by check అని ఉంటే బ్యాంక్ క్రెడిట్ సైడ్, పర్సన్ నేమ్ ఆటోమేటికల్లీ డెబిట్ సైడ్. మోహన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మోహన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ 30,000 on both sides. And payments లో థర్డ్ ఎగ్జాంపుల్ paid to Kumar and Sons. So this is the firm name. కుమార్ అండ్ సన్స్, బ్రదర్స్ వచ్చిన, సిస్టర్స్ అని వచ్చిన, మెస్సర్స్ అని ఉంటుంది. ఎంబైఎస్ మీన్స్ మెస్సర్స్. అంటే ఒక జెంటి ముందు మిస్టర్ అని ఎలా ఉంటుందో, లేదా అన్మ్యారీడ్ గర్ల్ కి మిస్ అని ఉంటుందో, మ్యారీడ్ పర్సన్స్ కి శ్రీమతి అని కానీ లేదా మిస్సెస్ అని కానీ అలా ఎలా ఉంటాయో, ఒక ఫర్మ్ నేమ్ ముందు మెస్సర్స్ అని ఉంటుంది. ఎంబైఎస్ అని రాసి ఉంటుంది, మెస్సర్స్. సో కుమార్ అండ్ సన్స్ ఇస్ ద ఫర్మ్ నేమ్. సో పర్సన్ కి పే చేసిన, ఫర్మ్స్ కి పే చేసిన ట్రీట్మెంట్ పర్సన్ నేమ్. దట్ మీన్స్ personal account includes natural persons and artificial persons. Artificial persons created by the example firm names, organization names అన్నమాట. సో ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది కాబట్టి this is also personal account. So paid to Kumar and Sons 8,000 in cash and 27,000 by check. Paid, both are paid. ఒకే ట్రాన్సాక్షన్ లో paid received రెండు ఉండవు. ఉంటే ఓన్లీ పేమెంట్స్ ఉంటాయి, లేదా అంటే ఓన్లీ రిసీవ్డ్ ఉంటాయి. సో క్యాష్ రిసీవ్డ్ కానీ క్యాష్ పెయిడ్, లేదా చెక్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ బై చెక్. నెక్స్ట్ paid to Kumar and Sons 8,000 in cash and 27,000 by check. రెండు చెక్ ద్వారా పే చేసిన అమౌంట్ 27,000, క్యాష్ లో పే చేసిన అమౌంట్ 8,000, మొత్తం కలిపి 35,000 పే చేయాలి. సో అమౌంట్ పేయబుల్ టు Kumar and Sons rupees 35,000, of which 8,000 paid in cash and balance 27,000 paid by check. This is the transaction. So answer person name debit అవ్వాలి పేమెంట్స్ లో, Kumar and Sons అకౌంట్ డేటా. ఇక్కడ సెకండ్ దానికి narration చూడండి. B paid to Mohan
by check. Second one narration. And the third entry transaction. Kumar and Sons account data. Kumar and Sons. Firm name as is royal. Sons on the identity saran code. Firm name unte firm name clarity ga mention cheyalsinde. Kumar and Sons account data. 2. Cash account. 2 cash credit side రాస్తున్నాం. Cash ఎంత పే చేసాం? Credit side రికార్డ్ చేయండి. First 8,000 and bank ద్వారా పే చేసింది. 2 bank account. Bank ద్వారా pay చేసిన credit side 27,000. Both are add and taken into debit side 35,000. So the total amount payable to Kumar and Sons 35,000, of which 8,000 paid in form of cash and 27,000 paid in form of check. So రెండు కలిపి మనం టోటల్ గా కుమార్ అండ్ సన్స్ పే చేయాల్సిన అమౌంట్ 35,000. ఆ 35,000 లో 8,000 క్యాష్ లో పే చేసాం, క్యాష్ క్రెడిట్ సైడ్ అవ్వాలి. సో అండ్ బ్యాలెన్స్ 27,000 చెక్ ద్వారా పే చేసాం, బ్యాంక్ క్రెడిట్ అవ్వాలి. So being paid to Kumar and Sons in cash and by check. So these are the receipts and payments transactions only, without including purchase and sales. Only payments and received to persons or received from persons. Payments to persons and received from persons in form of cash and check. The next transactions for the next class, purchase of assets and sale of assets. Thank you.